హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు మార్చ్ 21 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనమాట. దా మనం ఫారెస్ట్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫారెస్ట్‌ని ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ లైఫ్ లైన్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని అంటారనమాట. ఎందుకంటే బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫుడ్, ఆక్సిజన్, మెడిసిన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల వాటికి అలా అని చెప్పి అంటారు. నెక్స్ట్ ఫారెస్ట్స్ ఆర్ కాల్డ్ యాస్ దే ప్రొవైడ్ ఫుడ్ సెక్యూరిటీ టు అవర్ గ్లోబల్ ఎకోసిస్టమ్ అనమాట. ఎందుకంటే దే ఆర్ ప్రొవైడింగ్ ఫుడ్‌ని ప్రొవైడ్ చేస్తున్నాయి మనకి. రూట్స్, సీడ్స్ ఇలా చాలా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇన్ ఇన్ రిటర్న్ అంటే దానివల్ల మనకి ఏమవుతుందంటే గ్లోబల్‌గా ఫుడ్ సెక్యూరిటీ అనేది మనకి వస్తుందనమాట. అసలు ఎందుకు మనం ఫారెస్ట్ డేని సెలబ్రేట్ చేసుకోలేనంటే బికాస్ టు రైజ్ అవేర్‌నెస్ అనమాట అబౌట్ ద వైటల్ రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ అవర్ ఎకోసిస్టమ్. అంటే మన ఎకోసిస్టమ్‌లో ఫారెస్ట్ ఉండడం వల్ల దాని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అండ్ దెన్ మనం దాన్ని కన్జర్వ్ చేయాలన్నమాట. హ్మ్. ఇన్ 2000 అంటే ఫ్రమ్ 2012 నుంచి యూఎన్ అనేది డిక్లేర్ చేసిందన్నమాట. మార్చ్ 21ని ఫారెస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎంటైర్ వరల్డ్ వైస్ అని. ఆహ్, గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని ఇనిషియేటివ్స్ చూద్దాం మనం ఫారెస్ట్‌ని కన్జర్వ్ చేయడంలో. అవేంటంటే ఒకటి వందన్ యోజన అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలిసీ అనేది తీసుకొనొచ్చింది. గ్రీన్ ఇండియా మిషన్ అనేది ఒకటి తీసుకొనొచ్చింది. ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ స్కీమ్స్ ఇంకా ఇలా చాలా. దాంట్లో ఈరోజు మనం 2 స్కీమ్స్ గురించి చిన్న గ్లింప్స్ చూద్దాం. ఫస్ట్‌దేంటంటే నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలిసీ అన్నమాట. ఇదెప్పుడు తీసుకొచ్చారంటే 2014లో. ఈ స్కీమ్ తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ క్రాప్స్ అలాంగ్ విత్ ట్రీస్ అన్నమాట ఆన్ ద ఫార్మ్ ల్యాండ్స్. అంటే ఇప్పుడు ఫార్మర్ ఉన్నారు. ఫార్మర్ నార్మల్‌గా క్రాప్స్ గ్రో చేస్తారు. దాంతో పాటు వాళ్ళ ల్యాండ్‌లో ట్రీస్‌ని కూడా గ్రో చేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫార్మర్‌కి క్రాప్ నుంచి క్రాప్ ప్రొడ్యూస్ వస్తది. అండ్ దెన్ ఈ సాయిల్ ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతదన్నమాట. అంటే నార్మల్‌గా మనకు తెలుసు ఇప్పుడు మన ఇండియన్ మాన్సూన్స్ వల్ల కొన్ని కొన్ని సార్లు ఫార్మర్‌కేంటంటే ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోద్ది. అలాంటప్పుడు ఏంటంటే ఈ ట్రీస్‌ని గ్రో చేయడం వల్ల అతనికి అడిషనల్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతదన్నమాట. నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే వందన్ యోజన స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే వందన్ యోజనలో వందన్ వికాస్ కేంద్రాస్ అనేవి ఏర్పాటు చేసుకుంటారనమాట. ఇవి హబ్స్‌లా యాక్ట్ చేస్తాయన్నమాట. అక్కడుండే ట్రైబల్ పీపుల్ ఉంటారా, వాళ్ళలో 300 మెంబర్స్‌ని ఫ్రమ్ 15 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి తీసుకుంటాము. వాళ్ళ పని ఏంటంటే ఆ ఫారెస్ట్‌లో ఉన్న మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళు ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఐడెంటిఫై చేసిన దాన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళందరూ కలిపి గ్యాదర్ అవుతారు. దాని తర్వాత ఆ ఫారెస్ట్‌లో ఉండే ఫారెస్ట్ ప్రొడ్యూస్‌నంతా గ్యాదర్ చేసి ఈ హబ్స్‌కి తీసుకొస్తారు. ఈ హబ్స్‌లో ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్‌ని వాళ్ళు ప్రాసెస్ చేసి ఒక మెటీరియల్ తయారు చేస్తారనమాట. సో, నార్మల్‌గా ఉండే ఒక మెటీరియల్ నుంచి ఒక ప్రొడక్ట్‌కి వాల్యూ అడిషన్ తీసుకొచ్చారనమాట. దాని దాని తర్వాత వీళ్ళు ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేస్తారు. దీనివల్ల వీళ్ళకి యూజ్ ఏంటంటే సస్టైనబుల్ లైవ్లీహుడ్ అనేది వీళ్ళకొస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అక్కడుండే ట్రైబల్ పీపుల్ అనేది మైగ్రేట్ అవ్వకుండా ఆపుతున్నారనమాట. మనకంటే కూడా ఫారెస్ట్ మీద డిపెండెంట్ అయ్యే పీపుల్‌కే ఫారెస్ట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటది. నెక్స్ట్ మనకంటే కూడా వాళ్ళే ఎక్కువ ఫారెస్ట్ ప్రొడ్యూస్‌ని యూజ్ చేసుకుంటున్నారు. సో, వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటదనమాట ఫారెస్ట్‌ని కన్జర్వ్ చేయడంలో. నెక్స్ట్ మనకంటే వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఎక్కువుంటది ఫారెస్ట్ కన్జర్వేషన్‌లో. దట్స్ ఆల్. థాంక్ యూ గైస్.